డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా 11 సీట్లకు పరిమితం కావటానికి ఆ పార్టీ నాయకులు దుందుడుకు స్వభావం లేదా నోటి దురద, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసేయటం మూలానే కదా ఇలా జరిగింది. కానీ ఇప్పుడు ఆ జాడ్యం, ఆ పిచ్చి, ఆ తిక్కవాగుడు టీడీపీకి కూడా అంటుకుందా? నిజంగానే టీడీపీ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్థమవుతోందా అని ఈ రోజున తరచి చూసుకోవాల్సింది టీడీపీ పార్టీ యొక్క పరిస్థితి అలా తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు వాగుతున్న ఆ పిచ్చ వాగుడు టీడీపీ కొంప ముంచబోతుంది అని అనటంలో ఏమాత్రం ఆశ్చర్యం ఏం లేదు. ఇక కాకపోతే టీడీపీ పార్టీలో వైసీపీ లాగా ఏం కాదు. వైసీపీలో అంటే మొత్తం వాళ్ళు సెంట్రలైజ్డ్గా ఒక చోట ఒక సిస్టమ్ పెట్టుకొని ఎవరిని తిట్టాలి, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఏ మాట అనాలి, ఎవరిని ఎవరితోటి తిట్టించాలి, ఇలాంటి ఒక ప్లానింగ్ మొత్తం చేసి ఆ స్క్రిప్ట్ ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి పంపిస్తాడని పోసాని కృష్ణమురళి మొన్న చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తుంది. సజ్జల భార్గవ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని బాగా వైరల్ చేసేసి దాన్ని ఎడాపెడా ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి కొంప ముంచేసుకున్నారు. అసలు వల్లభనేని వంశీ భువనేశ్వరి గురించి మాట్లాడిన మాటల మూలంగానే టీడీపీ పార్టీకి ఎక్కడ లేని సింపతి వచ్చి పడింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చే. కాకపోతే ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తోందే మరి అధినాయకుడు కాబట్టి ఆయనకి ఏం చెప్పలేక మెదలకుండా ఊరుకున్నారు. వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి షర్మిల తన సొంత చెల్లిని ఏమాత్రం వదలలేదు. అలాంటి ఈ పిచ్చవాగుడు, చెత్తవాగుడు మూలంగానే ఇలా జరిగింది అని గుర్తించకుండా టీడీపీ కార్యకర్తలు కూడా అదే మాటలు మాట్లాడితే దీనికి కొండబద్దలు ఏం అతీతం ఏం కాదు. వాళ్ళు కొండబద్దలను కూడా ఇదే రకంగా అవమానించి అసలు నువ్వు కొండబద్దలు సుబ్బారావుకే పుట్టావా అని నన్ను కూడా అడిగారు. నేను ఇక కామెంట్స్ ఆఫ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఇలాగనే ముదిరి ఇది ఎక్కడ దాకా వచ్చింది అని అంటే మరి ఏ తప్పు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందో ఆ దిక్కుమాలిన స్టేటస్కు వచ్చే రకమైన పరిస్థితులన్నీ ఈరోజు కనపడుతూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతి రెడ్డిని అవమానిస్తూ ఈ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ అనే ఒక వ్యక్తి, అతను ఏదో సోషల్ మీడియాలో చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా వ్యంగ్యంగా మాట్లాడటం, కొంటెగా మాట్లాడటం, పుల్ల విరగదీసి పెట్టినట్టు మాట్లాడటం, మధ్యలో అడపాదడపా కొన్ని రకాలైన ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడటం, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళ మధ్య ఏదో ఒక అక్రమ సంబంధం ఉంది అని అర్థం వచ్చేటట్టుగా కొన్ని మాటలన్నీ మాట్లాడితే ఇక సోషల్ మీడియా నిండుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాత్రం ఊరుకుంటారా? వాళ్ళు కూడా బాగా రెచ్చిపోయి వాళ్ళను మొత్తం తూర్పారబట్టేస్తూ ఉంటే టీడీపీ పార్టీ ఇక చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయిన తర్వాత అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడినందుకే కదా. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడలేనిది మనం మరొకటి ఇందులో చూడగలిగేది ఏంటి అని అంటే బేషరతుగా సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేయటం. ఆ కిరణ్ కుమార్ ఒకసారి సారీ చెప్పిన వీడియో కూడా ఈ పక్కన ఒకటి ఉంది, చూడండి ఒకసారి. చాలా తప్పుగా మాట్లాడాను, దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కార్డు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి, నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. దర్దాపుగా సారీ చెప్పేసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడుకుంటున్నాను అనేది ఒకటి రిలీజ్ అయింది. కానీ ఈ రిగ్రెట్ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది కాదు. కాకపోతే ఇలాంటివన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత సారీ చెప్పితే మాత్రం, ఏ రకమైన మాటలు మాట్లాడితే మాత్రం ఏమి ఉపయోగం వస్తుంది? ఇదంతా ఎందుకు వస్తుంది వీళ్ళకి అని అంటే ఈ సోషల్ మీడియాలో మనకు కొంచెం హైప్ రావటం అనేది చూడగానే అందరికీ కళ్ళు నెత్తికెక్కేస్తాయి.
దాంతోపాటుగా వీళ్ళందరూ అధికారం లేనప్పుడు మరి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వీళ్ళ తరహాలో వీళ్ళ పోరాటం చేశారు. ఆ రోజున కొన్ని వ్యంగ్య మాటలు మాట్లాడితే అది బాగా ప్రజల్లోకి వెళ్ళటం ఇవన్నీ చూసిన తరువాత అధికారం కూడా తోడైపోతే దానికి ఇప్పుడు వాళ్ళకున్న ఆ సెలబ్రిటీ స్టేటస్కి అధికారం మదం కూడా తోడైందనుకోండి, ఇక ఇలాంటి మాటలే వస్తాయి. ఏ మాట మాట్లాడొచ్చు, మాట మాట్లాడకూడదనే స్వీయ నియంత్రణ కూడా మర్చిపోయే స్టేటస్కి వెళ్ళిపోతారు ఈ అధికారంతో. ఇలాంటి అధికారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుకుంది. కాకపోతే ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి టీడీపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకంటే ఇందులో ఇది సెంట్రలైజ్డ్గా వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడేదో, సోషల్ మీడియాని వాళ్ళ దగ్గరుండి మెయింటైన్ చేసేదో కాకపోయినప్పటికీ కూడా ఇదిగో మనం ఇలాంటి క్రమశిక్షణతోటి ఉండాలి అని కార్యకర్తల మొత్తానికి నేర్పాల్సిన అవసరం ఉంది. అడు టీడీపీ పార్టీ కార్యకర్త కాకపోవటమో, విడిగా అసలు పార్టీకి సంబంధం లేకపోతేనో ఎవరేం చేయలేరు. సింపథైజరు అనే పేరుతోటి ఎవరేం చెప్పినా అది వాడికి మాకు సంబంధం లేదని చెప్పే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కార్యకర్తలకి కూడా కొంత క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం ఉంది కదా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏదో అధికారంలో వీళ్ళందరూ నిమగ్నం అయిపోయి రాష్ట్రాన్ని మొత్తం ఉద్ధరించే పనిలో ఉండి వీళ్ళందరినీ పట్టించుకోవటం లేదా, లేకపోతే మీ తరహాలో మీరు కానివ్వండి, మా తరహాలో మేము చేసుకుంటాము అది అని వాళ్ళు అధినాయకులు ఏమన్నా వీళ్ళందరికీ వదిలేశారా అనేది ఇక్కడ అర్థం కాని అంశమే అయినప్పటికీ, మనిషి అనేవాడు ఒక్కడికి ఎవరికైనా సరే స్వీయ నియంత్రణ అవసరం. ఏ మనిషిని ఏం మాట, ఎంత మాట మాట్లాడుతున్నాం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత సెలబ్రిటీ స్టేటస్ వచ్చి నీ పేరు 10 మందికి తెలిసిపోగానే నీకేం కళ్ళు నెత్తికెక్కాల్సిన అవసరం లేదు. మీ పార్టీకి అధికారం రాగానే మీ కళ్ళు నెత్తికెక్కాల్సిన అవసరం లేదు. ఎవరిని ఏం మాట్లాడుతున్నామో చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. విమర్శ వేరు, నువ్వు చేసే దూషణ వేరు. ఆ విమర్శకి దూషణకి మధ్యనున్న ఆ సన్నని లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరికి వాళ్ళు గుర్తించి తీరాలి. మరి అదే కదా, మరి ఈ సంఘంలో మనం సభ్య సమాజంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తున్నాము అని అంటే, మన కొన్ని మానవతా విలువలు కలిగి ఉన్నాము అని అంటే వాటినే కదా మనం ఎప్పుడు ఈ సమాజంలో పెంచి పోషించాల్సిన అవసరం ఉంది. పార్టీలు కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఒకంత గమనించి వాళ్ళని నిలవరింపజేయాల్సిన అవసరం కూడా ఉంది. లేదంటే వ్యూస్ కోసం ఏముంది, యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళతో మాట్లాడించి ఇలా మాట్లాడేదే ఇది తప్పే, కేవలం మాట్లాడిన చేపురోలు కిరణ్ కుమార్ది ఒక్కడిదే కాదు, దాన్ని ప్రచారం చేసిన సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కూడా తప్పే కదా. ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళది కానీ, ట్విట్టర్లో పెట్టిన వాళ్ళది కానీ, యూట్యూబ్లో వీడియోలు అతన్ని మాట్లాడిన వీడియోని రిలీజ్ చేసిన ఛానల్ది కానీ అందరిది తప్పే ఉంది. ఇతను ఒక్కడిదే తప్పు కాదు, వీళ్ళందరినీ కూడా నియంత్రణ, ఎవరికి ఎంత నియంత్రణ కావాలో అంత నియంత్రణ అవసరం అనేది ఇక్కడ పార్టీ కూడా క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం ఉందనేది బాగా గట్టిగా తెలియవస్తుంది కదా ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.